Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఇవాళ ఒక వెరైటీ పాయసం చేసుకుందామండి. యాక్చువల్గా హల్వా చేసుకోవచ్చు మనం సొరకాయతోటి. ఆనపకాయ అంటాం, సొరకాయ అంటాం. మా మీన అయితే సోరకాయ అంటుంది. ఇక్కడ అలా అంటారు కాబోలు, మరి తెలంగాణలో సోరకాయ అంటారు. ఈ సోరకాయ లేతకాయ కనుక దొరికితే దీంతో మనం హల్వా చేసుకోవచ్చు. కొద్దిగా కోవా వేసి సింపుల్ హల్వా. అయితే ఇక్కడ దక్కని రుచులు ఎలా ఉంటాయంటే హైదరాబాదీ టేస్ట్లలో కద్దుకా ఖీర్ చాలా ప్రత్యేకమైన రుచిగా ఉంటుంది. చాలా రకాలు వేస్తారు ఇందులో, 2-3 వెరైటీలు మారుస్తారు. కోవా వేసి చేసేది ఒక వెరైటీ అయితే మన కస్టర్డ్ పౌడర్ వేస్తారు ఇంకో రకం. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సొరకాయ హల్వాని మోడిఫైడ్ టేస్ట్ తోటి పాయసపు రుచి వచ్చేలాగా చేయటం, కద్దుకా ఖీర్ చేసి చూద్దాం. ఇలా లేత సొరకాయ కనుక దొరికితే చక్కగా చేసి చూడండి, భలే బాగుంటుంది. మామూలుగా నేను ఎప్పుడూ చేస్తానండి, గురువారాలు గురుచరిత్ర అవి పారాయణ చేస్తే నైవేద్యానికి ఇదే చేస్తా. ఒకటి మా రవకేసరి కానీ సిరా అంటారు, లేకపోతే సొరకాయ హల్వా కానీ చేస్తాను. అప్పుడప్పుడు పాయసంలాగా చేస్తాం. దీనికి కొంచెం హోల్ మిల్క్, తర్వాత కాసిన సగ్గు బియ్యము అలా యాడ్ చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఇది వేడిగాను బాగుంటుంది, అంటే పొయ్యి మించి దింపిన వెంటనేను బాగుంటుంది. బాగా చల్లబరిచి చిల్డ్గా సర్వ్ చేసినా కూడా బాగుంటుంది. గింజలు లేనిదైతే మొత్తానికి కోరేసుకోవచ్చండి. ఒకవేళ మన సొరకాయ మధ్యలో గింజలు కనుక ఉంటే గింజ పార్ట్ తీసేసేయండి. పొట్టి కండనే మనం కోరేస్తామన్నమాట. ఆటే గింజలు లేనట్టు కనిపిస్తుంది, చూద్దాం. గింజలేం లేవు, దీన్ని కోరేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ మీడియం హోల్స్ ఉంటాయి కదా, దాంతో చక్కగా కోరేసేయండి. ఇందాక మనం చూసిన చిన్న సైజు సొరకాయలో సగం కట్ చేశాను, ఇదిగోండి సగం తీసి పెట్టాను. దీనికి ఏంటంటే 2 పెద్ద స్పూన్ల సగ్గుబియ్యము 1 గంట ముందు నానబెట్టండి. సగ్గుబియ్యం నానిపోతే క్విక్గా ఉడికిపోతే ఇది వేస్తే చాలా బాగుంటుంది. పాలు కాచి పక్కన పెట్టాను. పెద్ద మూకుడు పెట్టుకోండి. మొత్తం హల్వా అంతా, మొత్తం ఖీర్ అంతా మనం ఇందులోనే చేస్తాం. ఒక 2 పెద్ద స్పూన్ల నెయ్యి వేయండి. ఇదే నెయ్యి, ఇంకేం నెయ్యి వాడుకోం మనం ఇందులో. నెయ్యి కొంచెం వేడెక్కాక మనం ఈ ఖీర్లో వేయదలుచుకున్న బాదం పప్పులు, తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత ఈ మన పిస్తాలు, చారపప్పులని వేస్తారండి ఇక్కడ. నాకు గబుక్కుని దాని పేరు స్ట్రైక్ అవ్వదు, చారపప్పు అంటాం మేము. అవి కూడా వేస్తే చాలా బాగుంటుందండి. వేసుకోవచ్చు వాటిని కూడా, మనకు అందుబాటులో ఏ ఉంటే అవ్వండి. కిస్మిస్లు అవి పెద్దగా వేస్తున్నట్టు కనిపించదు, అన్నీ నట్సే కనిపిస్తాయి, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్ కనపడదు. హైదరాబాద్లో ఏ రిసెప్షన్కి వెళ్ళినా, హోటళ్లలో, పార్టీలలో ఖచ్చితంగా ఉంటుందండి ఈ కద్దుకా ఖీర్. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, లైట్ గ్రీన్ కలర్లో, పిస్తా గ్రీన్లో కనపడుతుంది. నేనైతే ఫుడ్ కలర్ వేయటం లేదు. మీకు చాయిస్ ఉంటే గ్రీన్ కలర్ ఒక్క డ్రాప్ వేస్తే కలర్ వస్తుంది. ఇది వేగిపోయాక మనం కోరి పెట్టుకున్నాం కదా సొరకాయ, ఇందులో వేసేయండి. మన సొరకాయ వేగిపోయింది చూడండి, కనిపిస్తుంది. నెయ్యి వదిలిపెట్టేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, కాచి పెట్టుకున్నాను పాలండి, పచ్చిపాలు ఉన్నా పోసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ పాలు, ఇందులో మీగడ కూడా కట్టింది. ఈ హోల్ మిల్క్ లేకపోయినా పర్వాలేదండి, మామూలు పాలైనా పోసుకోవచ్చు. 1 లీటర్ పాలు పోసే ప్లాన్ ఉంటే కనుక పెద్ద గిన్నె పెట్టుకోండి. ఇందులో ఏం చేద్దామంటే, నానబెట్టి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యము, ఇవి వేసేద్దాం. సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. 2 స్పూన్లు చాలండి, ఎక్కువ వేయద్దు. ఈ మన సొరకాయ గుజ్జు, తర్వాత సగ్గుబియ్యము ఈ పాలల్లో నిదానంగా ఉడకనివ్వండి. మనకి ఉడికే పార్ట్ ఇదేనమాట. సొరకాయ ఏంటంటే మనం కోరేటప్పుడు చెక్కు తీసేస్తాం కదా, ఒకసారి శుభ్రంగా కడిగేసి కోరుకుంటే మంచిది. కొన్నిసార్లలో ఏమవుతుందంటే దాని మీద అది జిగురు లాంటిది ఉంటుంది కదా, చిన్న పులుపు ఉంటుంది, పాలు విరిగే అవకాశం ఉంది. కాబట్టి కడిగి పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనివ్వండి. సగ్గుబియ్యం పూర్తిగా ట్రాన్స్లూసెంట్గా అయిపోవాలండి. చూడండి సగ్గుబియ్యం ఉడికిపోయినాయా అని. సగ్గుబియ్యం ఉడికితే సొర కోరు దాని అంతటా అదే ఉడికిపోతుంది. సగ్గుబియ్యం ఉడకటమే కొంచెం టైం పడుతుంది కదా. దీనికి చాలా పంచదార ఏం పట్టదండి. సుమారుగా ఇప్పుడు అది 1 కప్పు 2 కప్పుల పదార్థం వేసామనుకోండి సొరకాయ, 1 కప్పు నిండా షుగర్ వేస్తే సరిపోతుంది.
అయితే మనం ఇందులో ఏం వేస్తాము అనేది కస్టర్డ్ పౌడర్ వేసుకుంటామా, లేకపోతే కోవా ఉంది నా దగ్గర, కోవా వేస్తామా, లేదా క్రీమ్ వేస్తామా చూసుకోవాలి. ఏదైనా ఇది ఏంటంటే ఇప్పుడు ఇలా తీర్థం ప్రసాదానికి ప్రసాదం లాగా పోతుంది చూడండి. దీన్ని ఇలా కాకుండా చిక్కగా హెవీగా చాలా అంటే ఒక 4 స్పూన్లు తింటే 100 క్యాలరీలు ఎక్కేసేయాలన్నమాట మనకి, అంత హెవీగా చేస్తారు. సో పంచదార వేసేద్దాము. 1 కప్పు షుగర్ వేసాక కొంచెం పల్చ పడుతుంది కదా, ఈ కోవా వేసేద్దాం. ఈ కోవా మనకి బయట షాప్లో దొరుకుతుంది కదా రెడీమేడ్, అంటే పచ్చి కోవా, తీపి ఉండదు కదా, స్వీట్ లేని మావా అంటారు ఇక్కడ. మన ఊళ్ళ వైపు ఏంటంటే స్వీట్ షాపుల్లో షుగర్ లేని కోవా అడిగితే ఇస్తారు, అది తీసుకొచ్చి వేసుకోవచ్చు. ఒకవేళ కోవా కుదరకపోతే కనుక మన దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ కలుపుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ డబ్బాలు దొరుకుతాయి చూడండి, చిక్కటిగా ఉంటాయి. కొంచెం పంచదార తగ్గించుకుని కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు, దానివల్ల చిక్కదనము ఇంకా ఎక్స్ట్రా రుచి వస్తాయి. కోవా ఈ వేడికి కరిగిపోతుంది, దీన్ని ఇంకొంచెం చిక్కబడినివ్వండి. కోవా వేసేసరికల్లా దీనికి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఎలా ఉంటుందంటే మన క్రీమ్ లాగా చిక్కగా ఉంటుంది, జిడ్డు తెలుస్తూ ఉంటుంది. మనం వేసిన నెయ్యి ఎంతో లేదు కదా, మనం పోసిన పాలు, మనం వేసిన కోవానే దీని రుచి. తాపీగా ఉడకనివ్వండి. ఆల్ టుగెదర్ ఒక 3/4 గంట పడుతుందండి, చిన్న పదార్థమే అయినా కూడా. కోవాని మధ్య మధ్యలో కాస్త అట్లా కదుపుతూ కరగబెట్టేసేయండి. ఈ కన్సిస్టెన్సీ ఇంత మాత్రం చిక్కదనం వచ్చాక ఆపేయండి. మీకు ఇంకా చిక్కగా కావాలంటే దీంట్లో కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు, లేకపోతే కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు. అది కూడా కాకపోతే ఫుల్ క్రీమ్ దొరుకుతుంది మనకి, ఫ్రెష్ క్రీమ్ డబ్బాల్లో కనపడుతుంది, అదైనా సరే అమూల్ లాంటివి ఏమైనా దొరికితే ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా చిక్కదనం కావాలంటే, అదర్వైజ్ ఇట్లా సర్వ్ చేయడానికి బాగుంటుంది. చల్లగా అయితే మరీ రుచిగా ఉంటుంది. కొంచెం ఏలక పొడి వేసి దీన్ని దింపేద్దాం. ఇంకా వేరే ఇందులో దినుసులు ఏం వేయట్లేదు, ఈ వాసనే సరిపోతుంది. చల్లారాక ఇంకా చిక్కగా అవుతుందండి, ఇలాంటి టెక్స్చర్లో దింపేసుకోవచ్చు.